ప్రవీణ మహారాజుకి ఎవరైనా ఏ విషయం గురించైనా చెప్పాలి అంటే 3 రూల్స్ ఉండేవి. ఆ 3 రూల్స్ బయట వాళ్ళకే కాదు, ఇంట్లో వాళ్ళకి, స్నేహితులకి అండ్ తన రాజ్యం ప్రజలకు కూడా వర్తిస్తాయి. ఇప్పుడు నేను మీకు ఆ రూల్స్ ఏంటి, అవి ఎందుకు, వాటి ప్రభావం ఎలా ఉంటుందని చెప్తాను. ఫస్ట్ రూల్, రాజుగారికి ఏది చెప్పాలన్నా కూడా ఫస్ట్ అడిగేది ఆ విషయం నిజమేనా అని. అంటే మీరు చెప్పే విషయం పైన 100% నమ్మకం ఉండాలి, అది నిజమే అని. అండ్ ఈ క్వెషన్ వల్ల రూమర్స్ కానీ, చాడీలు కానీ ఈజీగా ఫిల్టర్ అయిపోతాయి. సెకండ్ రూల్, మీరు చెప్పేది మంచి విషయమేనా? అంటే మీరు ఏ విషయం కూడా చెడుగా చెప్పకూడదు, ఒకవేళ అది నిజమైనా సరే అని దాని అర్థం. విచ్ మీన్స్ నెగిటివిటీ అస్సలు స్ప్రెడ్ చేయకూడదు. ఈ క్వెషన్ వల్ల రాజ్యంలో ఎవరి గురించి చెడుగా చెప్పరు, దానివల్ల గొడవలు వచ్చే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది. అండ్ ఫైనల్గా థర్డ్ది, మీరు చెప్పే విషయం యూస్ఫుల్లా అని. అంటే మీరు చెప్పే విషయం వల్ల నాకు కానీ మన రాజ్యం వాళ్ళకి కానీ ఏదైనా ఉపయోగం ఉందా అని అడిగేవారు. అలా అడగటం వల్ల అనవసరమైన మాటలు తగ్గి వాళ్ళ రాజ్యం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది అని ప్రవీణరాజు గారి నమ్మకం. ప్రవీణుడు చెప్పిన ఈ 3 గోల్డెన్ రూల్స్ వల్ల ఆ రాజ్యం ప్రజలు చాలా క్రమశిక్షణతో ఎవరి పనులు వారు చేసుకుని హ్యాపీగా గడిపేసేవారు. ఈ 3 రూల్స్ వాళ్ళకే కాదు, మన లైఫ్లో మన చుట్టూ ఉన్న వాళ్ళు పాటించినా కూడా సమాజంలో చాలా మార్పును చూస్తాం. యాక్చువల్లీ నాకైతే ఫస్ట్ రూల్ పాటించినా చాలు అనిపిస్తుంది. 50% గొడవలు అండ్ ఆర్గ్యుమెంట్స్ అక్కడే ఆగిపోతాయి. ఈసారి మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఈ 3 రూల్స్ ఫాలో అవ్వండి, రిజల్ట్ మీకే అర్థమవుతుంది. మర్చిపోకుండా లైక్, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి.